రేపు రాత్రి 12 గంటల తర్వాత మిథున రాశి వారికి అఖండ రాజయోగం. ఏకంగా 10 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం 100% జరగబోయేది ఇది. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రపు 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రపు 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి ఈ సమయం కీలకమైన వ్యవహారాల్లో అధికారుల నుండి ప్రశంసలు పూర్తిగా లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే చాలా బాగుంటుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల, మిత్రులతో విభేదాలు కూడా కలగవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి. మీకు ఈ సమయంలో మేలు జరుగుతుందండి. శ్రీ లక్ష్మీ స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది. మిథున రాశి వారు గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఒత్తిడిని ఎప్పుడూ కూడా పట్టించుకోకుండా లక్షణాలు కలిగి వీరు ఉంటారండి. అంతేకాకుండా వీరికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా మార్పులకు అయితే కారణమవుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పెను పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది అన్ని రంగాల్లో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి పురోగతికి అవకాశాలు అనేవి పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత సంబంధాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సందర్భంగా మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా సాగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గురుడు శుభస్థానంలో సంచారం చేయడం, శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండవచ్చు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అయితే అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యమండి. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమని చెప్పాలి. ఈ రాశి వారికి వీరి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో సంబంధాల్లో మెరుగుదల అనేది ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చి చేరవచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక, నైతిక మద్దతు లభించే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉందండి. మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు కూడా కలగవచ్చు. ఇది మీ యొక్క బంధాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. వీరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీరు పరిశోధన, విశ్లేషణ కొరకు మరింత నిమగ్నం అవుతారు. దీంతో మీ యొక్క ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని కూడా సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు పెరిగే అవకాశం కూడా మీకు జీవితంలో కనిపిస్తుంది. కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది.
మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు. మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందుతారు. మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు, శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యమైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఏడాది మీకు వివాహం జరిగే సూచనలు అయితే ఉంటాయి. మీరు చేసే సంబంధాల్లో అనుకూలత ఉంటుంది. అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ కాలంలో వివాహ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు కలగవచ్చు. ఈ సమయంలో మీ పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా మీకు భారీగానే కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఏడాది వీరు శ్రీహరిని పూజిస్తే వీరికి మేలు జరుగుతుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి. 10 ముఖాలు కల రుద్రాక్షం ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం ఉంటుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించిన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు పూర్తిగా చేయాల్సినటువంటి వీరి జీవిత పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి వారి ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అనవసర ఖర్చులను మీరు ముఖ్యంగా నియంత్రించుకోవాలి. ఆర్థిక సమస్యల నుండి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయండి. వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఆటుపోట్లు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వీరు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుందండి. దక్షిణామూర్తిని పూజించాలి. బుధవారం రోజున దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసిన వీరికి మేలు జరుగుతుంది. గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.